అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఇతర దేశాలకు సాయం చేయడాన్ని నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించుకుంటున్నారు. తాజాగా ట్రంప్ ఖైదీలపై పెడుతున్న ఖర్చును తగ్గించుకునేందుకు భారీ ప్లాన్ వేశారు. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ దేశానికి తమ దేశంలో ఉన్న ఖైదీలను తరలించాలని చూస్తున్నారు. అక్కడైతే అతి తక్కువ ఖర్చుతో ఖైదీల నిర్వహణ ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జైళ్లలో ఒకటిగా పేరున్న ఎల్ సాల్వడార్ జైల్లో ఖైదీలను శిక్షాకాలం పూర్తయినా విడుదల చేయరు. దీంతో వారంతా అక్కడ జీవోత్సవాలుగా ఉండాల్సిందే. దీంతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంపై అమెరికా వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రస్తుతం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ఇప్పటికే పలు దేశాలకు చెందిన వారిని సైనిక విమానాల్లో సంకెళ్లు వేసి మరీ తరలించారు. ఇలా అక్రమ వలసదారులను తరలించేందుకు ట్రంప్ సర్కార్ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఇప్పుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్లో దేశంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన జైలుకు అమెరికా క్రిమినల్స్ ని పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టెకోలూకా ప్రాంతంలో ఉన్న ఈ అతి భయానక జైలు ప్రపంచంలోని అత్యంత కఠినమైన జైలుగా ఫేమస్ అయింది. ఇక్కడ ఎక్కువ కాలం శిక్ష పడిన ఖైదీలను ఉంచుతారు. ఇక్కడి నుంచి ఖైదీలు తప్పుకోవడం కూడా చాలా కష్టం. ఇక వీరి కోసం 1000 మంది అధికారులు, 600 మంది దాకా సైనికులు, 250 మంది పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇంతమంది సిబ్బంది ఉండడంతో ఇక్కడున్న ఖైదీలకు పారిపోయే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న క్రిమినల్స్ ని పంపాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడైతే ఖైదీలకు తక్కువ ఖర్చుతో పని అయిపోతుందని ట్రంప్ భావిస్తున్నారు. కానీ అందుకు అమెరికాలో చట్టాలు అడ్డుగా ఉన్నాయి. పైగా ఎల్ సాల్వడార్ జైలు అధ్వాన్నంగా ఉంటుందని, మానవ హక్కుల ఉల్లంఘనలు అక్కడ ఎక్కువ అని పేరు కూడా ఉంది. పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన వారందరినీ ఎల్ సాల్వడార్ జైలుకే తరలిస్తారు. ప్రముఖ క్రిమినల్ గ్యాంగ్స్ MS-13, బారియో 18 గ్యాంగ్ సభ్యులను ఇక్కడే బంధిస్తారు. 2024 ఆగస్టు నాటికి ఇక్కడ 14,500 మంది ఖైదీలున్నారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలనుకునే వాళ్లు ఈ జైలును సమర్థిస్తుండగా, మానవ హక్కుల సంస్థలు మాత్రం ఈ జైలులో పరిస్థితులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ లెక్కల కంటే ఇక్కడ ఎక్కువ మంది ఖైదీలున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ జైలు చాలా ఇరుకుగా ఉండడంతో ఇక్కడున్న ఖైదీలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఒక్కో ఖైదీకి కేవలం 6.45 చదరపు అడుగుల స్థలం మాత్రమే దొరుకుతుంది. అయితే అది అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇక్కడి పరిస్థితులు చాలా కఠినంగా, ప్రమాదకరంగా ఉంటాయి. దేశ జనాభా ప్రకారం ప్రతి 1,00,000 మంది పౌరుల్లో 16,059 మంది ఖైదీలు ఉన్న ఎల్ సాల్వడార్ ప్రపంచంలోని అత్యధిక ఖైదీలున్న దేశంగా రికార్డు సృష్టించింది. స్టీలుతో తయారు చేసిన బోనుల్లాంటి 4 అరల పడకలు, మెటల్ బంక్ బెడ్స్ పై ఖైదీలు రోజంతా మోకాళ్లపై వంగి కూర్చోవాలి లేదా చతికిలబడి ఉండాలి. పెద్దగా మాట్లాడుకునే అవకాశం లేకపోవడంతో వారు గుసగుసలాడుకోవాలి. ఇక భోజనంగా 3 పూటల వరి అన్నం, బీన్స్, పాస్తా, ఉడికించిన గుడ్లు ఇస్తారు. అయితే ఇక్కడ మాంసం పెట్టరు. ఎల్ సాల్వడార్లో 1990 చివరలో MS-13, బారియో 18 అనే 2 గ్యాంగ్లు మాదక ద్రవ్యాల వ్యాప్తి, బలవంతపు వసూళ్లతో దేశాన్ని వణికించాయి. ఈ 2 గ్యాంగ్లు పరస్పరం ప్రత్యర్థులుగా ఉండేవి. కానీ ప్రస్తుతం జైల్లో ఈ 2 గ్రూపుల సభ్యులను కలిపే ఉంచుతున్నారు. ఎల్ సాల్వడార్ జైల్లో శిక్షాకాలం ముగిసిన ఖైదీలను విడిచిపెట్టరు. దీంతో అక్కడే ఖైదీలు జీవోత్సవాలుగా ఉండిపోతారు. తమ దేశంలో హింసకు పాల్పడే ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలన్న ట్రంప్ ప్రతిపాదనను అనైతికమని, న్యాయసమ్మతం కాదని ఆయన రాజకీయ విరోధులు విమర్శిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రశాంత నియంతగా తనను తాను అభివర్ణించుకునే ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయబ్ బుకేలే తమ జైలు సేవలకు ప్రతిగా అమెరికా అందించే ఆఫర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దోషులుగా నిర్ధారితులైన తమ జైళ్లలో ఉన్న కొందరు ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలని అమెరికా ఆలోచిస్తోంది. ఈ మేరకు ఎల్ సాల్వడార్కు అమెరికా మంచి ఆఫర్ ఇచ్చింది. దీనిపై అమెరికా విదేశాంగ సెక్రటరీ మార్కో రూబియో కూడా స్పందించారు. ఇది చాలా మంచి ఆఫర్ అని, అయితే ఈ ప్రస్తావనపై తాము అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఈ రాజ్యాంగం తమ దేశ పౌరులకు భద్రత కల్పించింది. నేరస్తుల పౌరసత్వాన్ని లాక్కునే హక్కు ఎవరికీ లేదని
కోర్టులు గతంలో తీర్పులు ఇచ్చాయి. దీంతో నేరగాళ్లను బహిష్కరించే లేదా వేరే దేశానికి పంపే అధికారం అమెరికాకు లేదు. అయితే తమ ఖైదీల నిర్వహణ ఖర్చు తగ్గించుకునే అవకాశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్వేషిస్తున్నారు. పదే పదే నేరాలు చేసే అమెరికన్లను అతి తక్కువ ఫీజుకు ఇతర దేశాల్లో నిర్బంధించే అవకాశాలను ట్రంప్ పరిశీలిస్తున్నారు.